ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ 50-60 ఇయర్స్లో చేసుకుంటారు. నౌడేస్ షుగర్ వచ్చిన తర్వాత ఈ శృంగార సమస్యలు చాలా ఎక్కువైనాయి. ఎవరికైతే మందులు ఇచ్చినా రెస్పాన్స్ లేదో, ఎవరికైతే షాక్ వేవ్ ఇచ్చినా రెస్పాన్స్ లేదో, ఎవరికైతే ఇంజెక్షన్స్ ఇచ్చినా షాట్ అంటారు రెస్పాన్స్ లేదో, ఎవరైతే పార్ట్నర్ను తృప్తిపరచలేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్జరీ చేయించుకోవచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ హార్ట్లో స్టెంట్ ఉన్నవాళ్ళు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు, తర్వాత బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పినల్ ఇంప్లాంట్ సర్జరీకి అర్హులే. ఎవరికి సర్జరీ అవసరం ఉంటుంది, ఎవరికి అవసరం ఉండదు అనేది మీ డాక్టర్ గారు మీకు వివరంగా చెప్తారు. ఎవరైతే పార్ట్నర్ను తృప్తిపరచగలరో న్యాచురల్గానే ముందు ట్రై చేయాలి. ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయడము, వెయిట్ తగ్గించుకోవడము, కీగిల్స్ ఎక్సర్సైజ్ అనే స్పెషల్ ఎక్సర్సైజ్ చేయడము, వీటి వల్ల వస్తుంది. ఇవి ఫెయిల్ అయినప్పుడు వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వాడి చూడవచ్చు. ట్యాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళకు కొంతమందికి విపరీతంగా తలనొప్పి, అసలు తట్టుకోలేనంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవాళ్ళు కానీ, లేదా ట్యాబ్లెట్ వేసుకున్నప్పటికీ రెస్పాన్స్ లేకుండా ఉండడం కానీ, లేదా అంతకుముందు పోయిన సంవత్సరం దాకా ట్యాబ్లెట్స్ వేసుకుంటే బాగానే ఉండేది కానీ ఈ మధ్యలో ట్యాబ్లెట్ వేసుకున్నా అది పనిచేయట్లేదు అనేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా సర్జరీకి ఆప్ట్ చేయొచ్చు. సర్జరీకి ముందు షుగర్ ఒకవేళ ఉంటే బాగా కంట్రోల్లో ఉండాలి. మీరు దానికోసమని దగ్గరలో ఉన్నటువంటి షుగర్ స్పెషలిస్ట్ని కానీ, ఎండోక్రైనాలజిస్ట్ని కానీ, డయాబెటాలజిస్ట్ని కానీ కలుసుకోవాలి. రెండోది, యూరిన్లో పస్ సెల్స్ ఉండకూడదు. యూరిన్లో రిపీటెడ్గా మనం కల్చర్స్ చేయిస్తాము. కల్చర్ అండ్ సెన్సిటివిటీ, యూరిన్ C/S అనే ఒక టెస్ట్ చేస్తాము. యూరిన్లో కనుక పస్ సెల్స్ ఉంటే పస్ సెల్స్ లేకుండా ఉండేందుకోసమని యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా యూరిన్ కల్చర్ చేయించి అది స్టెరైల్ ఉన్నప్పుడే మనం సర్జరీ చేస్తాము. తర్వాత డయాబెటిక్ పీపుల్కు యూజువల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా ఉంటాయి కనుక యాంటీఫంగల్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత హాస్పిటల్లో 3 days ఉండవలసి ఉంటుంది. ఒకరోజు హాస్పిటల్లో ఆపరేషన్ కన్నా ముందు ఉండాలి. దానివల్ల వాళ్ళు హాస్పిటల్ అట్మాస్ఫియర్కు అలవాటు పడతారు. లేకపోతే సడన్గా అదే రోజు సినిమా హాల్కి వచ్చినంత ఈజీగా వచ్చేసి థియేటర్కి వెళ్ళిపోతే బీపీ పెరిగి టెన్షన్ వస్తుంది. అందుకోసం ఒకరోజు ముందు రావడం మంచిది. తర్వాత ఎవ్రీ 1 hour వాళ్ళు కొన్ని యాంటీబయాటిక్ సొల్యూషన్స్ ఉంటాయి, బెటాడిన్ లాంటి సొల్యూషన్స్ ఎవ్రీ 1 hour సర్జరీ అయ్యే పోర్షన్కు రాసుకోవాలి. షేవింగ్ అనేది జస్ట్ సర్జరీ కన్నా 1 గంట ముందు షేవ్ చేసుకోవాలి. తర్వాత అంతకు ముందు రోజే వాళ్ళు థియేటర్ను కంటామినేట్ చేయకుండా ఉండేందుకు డల్కలాక్స్ అనే రాత్రిపూట ట్యాబ్లెట్స్ ఇస్తాము. యూజువల్గా ఎంటీ స్టమక్లోనే సర్జరీ చేస్తాము. ఒకవేళ డయాబెటిక్ వాళ్ళు ఉంటే డయాబెటీస్ మాత్రలు వేసుకోకూడదు. షుగర్ ఎక్కువ ఉంటే దానికి ఇన్సులిన్ ఇచ్చేసుకొని కంట్రోల్ చేసుకుంటాము. సర్జరీ అయిన 6 hours తర్వాత భోజనం చేయొచ్చు. మరీ నొప్పి ఏముండదు. మరీ ఎక్కువ నొప్పి ఉండే ఆపరేషన్లు 2. ఒకటేమో హార్ట్ సర్జరీ, 2 మోకాల్ సర్జరీ. ఇవి రెండింటికి విపరీతంగా నొప్పి ఉంటుంది. హార్ట్ సర్జరీ నొప్పి ఎంత ఉంటుందంటే ఆ నొప్పికి వాళ్ళు గాలి తీసుకోవడం కూడా ఇబ్బంది ఉంటుంది. అందుకని వాళ్ళని వెంటిలేటర్ మీద పెడతారు. ఇది అంత నొప్పి ఉండే సర్జరీ కాదు. బొడ్డు కింది పోర్షన్ కనుక స్పైనల్ ఇంజెక్షన్స్ ఉంటే సరిపోతుంది. ఇంజెక్షన్స్ ఒకటే ఒక సింగిల్ ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళకు మొద్దువారిపోతూ ఉంటుంది, మాట్లాడుతుంటారు, వాళ్ళ రెస్పిరేషన్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ గాలి వాళ్ళు పీల్చుకుంటూ ఉంటారు. ఇట్స్ నాట్ ఏ వెరీ బిగ్ పెయిన్ఫుల్ సర్జరీ ఖర్చు అనేది ఇంప్లాంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ ఇంప్లాంట్, ఇది షాస్ ఇంప్లాంట్, ఇది రిజికాన్ ఇంప్లాంట్. దీనికి లోపల స్టీల్ రాడ్ ఉంటుంది. షా ఇంప్లాంట్ గొప్పదనం ఏంటంటే దీనికి అంత సిలికానే ఉంటుంది, ఎక్కడ మెటల్ ఉండదు. తర్వాత ఇది జర్మన్ ఇంప్లాంట్, ప్రొమిడాన్ అనే కంపెనీది. ఇది రిజికాన్ అనే కంపెనీది. ఇది షాది. ఇట్లా రకరకాల ఇంప్లాంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మాల్యబుల్, అంటే వంగేటివి అని అర్థం. ఇప్పుడు ఇది వంచినప్పుడు ఇది వంగుతుంది, ఇది వంగుతుంది, ఇది కూడా వంగుతుంది, కానీ మళ్ళీ పొజిషన్కి వస్తుంది. ఇది కాకుండా ఇన్ఫ్లేటబుల్ అని ఒకటి ఉంటుంది. దానికి మనం స్విచ్ చేస్తే పైకి లేస్తుంది, మళ్ళీ 2 సార్లు స్విచ్ చేస్తే ఫ్లూయిడ్ లోపలికి వెళ్ళి మెత్తగా అయిపోతుంది. రకరకాలు ఉంటాయి. సో మీకు ఏది సూట్ అవుతుంది, మీ శరీరానికి, మీ బడ్జెట్ ఎంత, ఇట్లాంటి చాలా విషయాలు డిపెండ్ అయ్యి ఈ డాక్టర్ గారు మీకు అడ్వైజ్ చేస్తారు.